నేను చదువుతాను. అందుకైనా వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ ప్రస్తావనలో ఒక ఇద్దరు దొంగల గురించిన విషయం అనేది ప్రస్తావించబడింది. ఆ ఇద్దరు నేరస్తులలో వాళ్ళకి వేసిన శిక్ష ఏమిటి, యేసుక్రీస్తును ఎందుకు వాళ్ళ మధ్య ఉంచడం జరిగింది. దీనికోసం నాకు తెలిసిన 2 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి ఒక్కసారి మనం ఇద్దరు దొంగలు చేసిన నేరం ఏమిటి, యేసుక్రీస్తు చేసిన నేరం ఏమిటి, ఇద్దరు దొంగలు ఏ తప్పిదం చేశారు, ఏ తప్పుదానికి లోనై ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేశారు, ఏ శిక్షను అనుభవిస్తున్నారంటే మనకి ఇందులో ఇద్దరు దొంగలు కూడా సామాజిక నేరస్తులని చెప్పవచ్చు. ఈయన్ను మరి యేసు ప్రభువారు సామాజిక నేరస్తుడు కాదు, అయినా కానీ వీరి మధ్యన సిలువ ఎందుకు వేశారు, ఎందుకు వేయాల్సి వచ్చింది. అప్పుడు యూదుల ఆచారం ప్రకారం ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, పాపులలో అతి పాపులైన వారిని మాత్రమే, అంటే క్రూరంగా పాపం చేసిన వారిని మాత్రమే సిలువ వేయాలని ఒక నిబంధన అనేది ఉంది. దానికి అర్హులు ఎవరంటే ఈ ఇద్దరు దొంగలని చెప్పవచ్చు. ఈ ఇద్దరు దొంగలకి వేసింది న్యాయమే, కానీ యేసు ప్రభు వారికి ఏ శిక్షణ వేశారంటే వీరిని రాజకీయ దొంగగా అక్కడ నిలబెట్టడం అనేది జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సామాజిక నేరస్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఒక వైపు నుంచి సిలువ వేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యన పెట్టేందుకు సిలువ వేశారు అంటే, అప్పుడు మనం తప్పు చేసిన వారిని, అంటే పాపం చేసిన వారిని చాలా కఠినంగా శిక్షిస్తున్న రోజుల్లో ఈ ధర్మశాస్త్రానికి ఎవరైతే విరోధముగా కార్యాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సిలువ వేయడం అనేది ఆనవాయితీ. ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఒకవైపున పెట్టి సిలువ వేయాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకవైపున పెట్టాలి. కానీ వారు ఏం చేశారంటే కుటిలమైన బుద్ధితో, ఈ రాజులు పరిపాలించే రాజ్యాధికారంతో దేవుడిని వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు పెట్టారంటే సామాన్యమైన తప్పు చేసిన వ్యక్తిగా, అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరి మధ్యన పెట్టడం జరిగింది. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు వ్యక్తుల మధ్యన పెట్టడం వలన ఒక వ్యక్తికి సంపూర్ణమైన విమోచన అనేది జరిగింది. అంటే సిలువ వేసేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వలన ఒక పాపికి రక్షణ అనేది దొరికింది. మనం ఆలోచిస్తూ ఉంటే, నాకు ఇచ్చిన వాక్య భాగంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా చెప్పుచున్నానంటే, నిత్యం అనే దానికి మరి వేరొక మాట అనేది లేదు, కాన్స్టెంట్గా ఉండిపోతాడు అన్నమాట. అంటే ఆయన వేడుకున్నదంటే దొంగ నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు అని ప్రతుల్లో రాసి ఉంటుంది. ఆయనకి తెలుసు ముందుగాని, అంటే ఈయన రాజులకు రాజు అని ఆల్రెడీ రెండవ దొంగకు తెలుసు. ఇక్కడ నిత్యం అనే మాటకి దానికి వేరే ఆప్షన్ అనేది లేదు. కంపల్సరిగా నిత్యత్వంలో ఉన్న దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే రాజ్య పరిపాలన కొనసాగిస్తాడో అంతవరకు కూడా ఈ దొంగ ఆయనతో కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి గమనిస్తూ ఉంటే మొదటి దొంగ ఏమన్నాడు, నిన్ను నీవు రక్షించుకో అన్నాడు. అంటే అక్కడ ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తున్నాడు. ఈ విషయంలో 3 విషయాలు ప్రస్తావన తీసుకొస్తాను. ఒక విషయం దూషణ. ఆయన ఏం చేశాడంటే ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలో అంటే దేవుని పని మీద వచ్చాడు. ఆయన ఏ పని చేస్తున్నాడు, దేవుడు జరిగించమని పనినే చేస్తున్నాడు. దేవుని పనిలో ఉన్న వారిని ఈ నేరస్తులలో ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆత్మీయంగా చెప్పుకుంటూ ఉంటే దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తులను కానీ, దేవుని సేవ చేస్తున్న వ్యక్తులను కానీ, దేవుని సేవలో ముందు నడిపిస్తున్న వ్యక్తులను కానీ మనం ఏం చేయకూడదట, దోషణ అనేది అసలు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు అలానే ఉంటూ ఉన్న సందర్భంలో ఈ దోషకుడు దూషిస్తున్న మాటలు కూడా ఆయనకి ఎలా ఉన్నాయంటే తెలియకనే చెబుతున్నాడు అన్నట్టు తన మనసులో మదన పడుతూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ దొంగలు చూస్తూ ఉంటే దోషణ అనేది బాగా ఎక్కువగా నోటికి వచ్చినట్లల్లా మాట్లాడుతున్నారు. మనం కూడా ఈ సేవకులు కానీ, దేవుని పరిచర్యలో ముందున్న వ్యక్తులు కానీ, ఈ ప్రార్థనా పనులు కానీ మనం ఏమన్నా అంటుంటే
మనం ఏ మాట మాట్లాడుతున్నామో అవన్నీ కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. లేదు అంటే చాలా కఠినమైన తీర్పు అనేది మనం పొందబోతూ ఉన్నాం. రెండో విషయానికి వస్తూ ఉంటే బుద్ధిమంతుడు. రెండవ దొంగ ఎలాంటి వాడంటే చాలా బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆదాయపడుతూ ఉన్నాడు. ఎందుకు? మొదటి దొంగతో చెప్తాడు కదా, మనం చేసిన తప్పుకు మనం శిక్ష అనుభవించడానికి అర్హులమే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, ఆయనను నీవు ఆయనను ఎందుకు దూషిస్తున్నామని ఈ రెండవ దొంగ మొదటి దొంగను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ ఉండగా ఆయన ఏమన్నాడంటే ఒక బుద్ధిమంతుని పోలిన వాని వలె మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధిమంతులు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు, అసలు బుద్ధిమంతులు అంటే ఎవరు? ఈ ప్రస్తావన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు తాను చివరి దశలో ఉండి కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆత్మల భారం కలిగిన వాడే ఉన్నాడు. ఆయన కన్ను మూసేంత వరకు కూడా ఏ ఆత్మ నశించిపోవడానికి ఆయన ఇష్టం లేదు. అలా అనుకుంటే ఇక్కడ మొదటి దొంగను ఈయన ఏం చేయాలి? క్షమించాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? బాహాటంగా దూషిస్తున్నాడు. అందుకనే రెండవ దొంగ అన్న మాటలను దేవుడు ఏం చేశాడంటే వెంటనే క్షమాపణ చెప్పేసి ఎప్పుడో రాజ్యం తీసుకొచ్చేటప్పుడు కాదు, కానీ ఈ రోజు నుండే నీవు నాతో కూడా ఉన్నావని అక్కడ రెండవ దొంగకి ఒక భరోసా అనేది ఇచ్చాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటే ఈ రెండవ దొంగ మారకుండా దేవుణ్ణి క్షమించమని అడగకుండా డైరెక్ట్గా చనిపోతే ఏం జరుగుతుంది? ఆయన కోసం ఎవరెవరు కాసుకుని ఉన్నారు అంటే ఒక ఆత్మ మనం కూడా ఒక ఆత్మ నశించిపోతుండగా అనేక దురాత్మ సమూహములు ఆత్మను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయట. అంటే ఇప్పుడు రెండవ విధంగా చనిపోయిన వెంటనే ఆయన ఆత్మ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు? ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుని. సరమా ఇక్కడ మనం వాక్యాన్ని గమనిస్తూ ఉంటే ఇక్కడ పాతాళ లోకం అనేది ఉంది. పాతాళ లోకం ఎవరికి పొంచి ఉంది? పాపం చేసిన వారికి, వారి ఆత్మల కోసం పాతాళ లోకం ఎప్పుడూ కూడా కాచుకునే ఉంటుందట. కానీ ఈ పాతాళ లోకములకు వెళ్లకుండా ఈ రెండవ దొంగ ముందుగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆయన మారు మనసు అనేది రావడం ఆయన అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఆయన బుద్ధి తెలుసుకుని ఈయన చేసింది తప్పని వెంటనే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడంటే ప్రాధేయపడి క్షమించమని అడిగాడు. అందుకనే పాతాళ లోకము కాసుకున్న ఈ సందర్భాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే తప్పించేశాడు. ఎవరికి? ఈ రెండవ దొంగకు అన్నమాట. ఈ విధంగా పరమునకు పోవు మార్గాన్ని ఎవరు కనిపెట్టుకుంటూ ఉంటారంటే బుద్ధిమంతులు. ఎప్పుడు కూడా నేను పరలోక రాజ్యానికి చేరుకోవాలనే ఆశ కలిగి ఉన్నవారు ఎవరంటే బుద్ధిమంతుడు. ఇప్పుడు ఈ బ్యాచ్ లోకి ఎవరు వస్తారు? బుద్ధిమంతుడు వస్తాడు. ఆ బుద్ధిమంతుడు ఎవరిని పోలి ఉన్నాడు? సిలువలో వేయబడిన రెండవ దొంగను పోలి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం సిలువలో వేయబడిన దొంగకు బదులు ఆయనకు బుద్ధిమంతుడు అని పేరు పెట్టొచ్చా? రాదు. పేరు పెట్టవచ్చు కదా, కంపల్సరిగా పెట్టవచ్చు. ఎందుకంటే బుద్ధి తెలుసుకుని వాడు తన ప్రవర్తన అంతను సరి చేసుకుని యేసుక్రీస్తును క్షమాపణ అడగడం అనేది జరిగింది. అలాగే యెషయా గ్రంథంలో కూడా రాస్తాడు. యెషయా గ్రంథం 5:14. యెషయి 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారును పడిపోవుదురు. ఎంత చక్కగా యెషయా ప్రవక్త ఈ వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడంటే అసలు పాతాళ లోకానికి ఒకసారి మనకి అయ్యగారు చార్ట్ వేసి చక్కగా యూఎస్ఆర్ఎస్ చార్ట్ లో చూపించారు. ఆ పాతాళానికి అడుగు భాగం అనేది లేదు, మట్టు లేని పోయి. ఈ పాతాళం అంట అపరిమితముగా అంటే ఎవరు కూడా వర్ధింప సత్యము కాని రీతిగా తన నోరును వెళ్ళబుచ్చుతూ ఉంది. ఎందుకంటే ఈ దుష్టులందరినీ కూడా ఆ పాతాళంలోకి లాగుకోవడానికి అపరిమితంగా తన నోరు తెరుచుకుని ఉంది. అందులో ఎవరు వెళ్ళిపోతారట? వనులైన వారు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకెవరు వెళ్తారట? సామాన్యమైన ప్రజలు వెళ్తారు. తర్వాత ఘోష చేయవారు, ఇన్ని తెగల వారు ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. మరి వనులైన వారు ఏం చేస్తున్నారు? ఈ భూమి మీద
మేమే గొప్పవారు, మేమే ధనవంతులు, మాకన్నా పెద్దవారు ఎవరు లేరు, మాకన్నా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఎవరు లేరు, నేనే భక్తి పరులను, ఈ విధంగా డంబాలు పలుకువారు అనేక మంది ఉన్నారు. కానీ వాడి స్థితి ఎక్కడ ఉంటుందంటే పాతాళ లోకంలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళకి బుద్ధి అనే జ్ఞానం అనేది లేదు, వారు మారలేదు. మారకుండా పై పైన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారిని ఎవరు తీసుకుంటూ ఉన్నారంటే పాతాళ లోకం తీసుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు ఈ దొంగ ఏం చేశాడంటే, అయ్యా గనులైన వారు, సామాన్యులైన వారు, చాలా మంది ఘోష చేయవారు, హర్షించేవారు అందరూ కూడా నీ పాతాళ లోకంలోకి వెళ్ళిపోతారు. నాయన నేనేదో తెలుసో తెలియకో తప్పు చేశాను, వారందరికీ కూడా నా ఆత్మను వారి యొద్ద ఉంచొద్దు, నా ఆత్మను నీవే కాపాడాలి, మంచి మార్గంలోకి నడిపించు అన్నట్టుగా ఈ దొంగ తన ఆత్మ కోసం దేవుని ఎదుట ప్రాధేయపడి క్షమాపణ అనేది కోరడం అనేది జరిగింది. అలాగే ఇంకొక వాక్య భాగాన్ని చూసుకున్నాం. యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చాలా ఇక్కడ కూడా మనం చూసుకుంటే చాలా మంది శ్రేయస్సు మంచిగా వాళ్ళ ప్రవర్తన అంతా కలిగి ఉంటారు, కానీ లోపల మారు మనసు అనేది ఉండదు. అలాగా మారు మనసు లేకుండా పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా హఠాత్తుగా పాతాళ లోకానికి దిగిపోతారు. ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే, నాయన నేను ఈ లోకంలో జీవించినంత కాలం కూడా చాలా తప్పుగా ప్రవర్తించాను, కానీ వాళ్ళందరితో కూడా నన్ను ఏకం చేయకు తండ్రి, నీ రాజ్యానికి వచ్చినప్పుడు మాత్రం నన్ను క్షమించు. ఇలాగా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని కార్యాల్లో ఎవరైతే దూషిస్తూ ఉన్నారో వాళ్ళందరితో కూడా నన్ను ఉంచుకోకుండా దయచేసి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడ్డాడు కనుక దేవుడు వెంటనే జీవ మార్గమును ఈ రెండవ దొంగకు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే యోధా పత్రికలు కూడా రాస్తుంటారు, ఎలాంటి వారిని యేసుక్రీస్తు పాపముల నుండి బయటకు లాగుతున్నాడు. అసలు ఆయన లాగవలసిన పని ఏంటి? ఎలాంటి వారిని బయటకు లాగుతున్నాడంటే ఒకసారి చూడండి అమ్మా. యోధా 1:23. యోధా పత్రిక 1:23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. చాలా అగ్నిలో నుండి లాగినట్టు. అసలు అగ్ని అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. ఆల్మోస్ట్ ఈ దొంగ అగ్నిలోకి వెళ్ళిపోయాడు, కొన చివరన ఉన్నాడు, ఎప్పుడు పడిపోతాడో కూడా తెలియదు. అంటే చాలా అపాయంలో ఉన్న ఈ దొంగను ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడంటే అగ్నిలో నుండి లాగినట్టుగా అతన్ని బయటికి లాగడం అనేది జరిగింది. సో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే పాపులను రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని చెబుతూ ఉంటారు. కానీ అతి క్లిష్టమైన కష్టతరమైన పనిలో కూడా ఈయన ఈ దొంగను ఏం చేశాడంటే రక్షించడం అనేది జరిగింది. చివరిగా ఇక మూడవది చూసుకుంటే మనం ఆధారం లేని రోజుల్లో ఈ దొంగ అనేది నమ్మడం జరిగింది. అప్పుడు కాలాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటి వరకు కూడా చాలా కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, చాలా మేలులు చేసుకుంటూ వెళ్ళాడు. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు కూడా నమ్మేవారు కాదు. ఈయన మంచివాడా అంటే ఎవరు కూడా మంచివాడు కానీ కాదని చెప్పేవారు. యూదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన చేశారు, సైనికులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన చేశారు, అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అనేకులు కూడా ఏదో హేళన చేసిన వారే. కానీ ఆ రోజుల్లో ఈ దొంగ నమ్మడం అనేది అసలు చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఎవరైనా ఆయన నమ్ముతారండి? సిలువ వేసేశారు, తప్పు చేసిన వారిని సిలువ వేయాలి. సిలువలో ఉండి కూడా ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిని మనస్ఫూర్తిగా నమ్మేశాడు. ఎందుకు అంటే ఆధారం లేని రోజుల్లో మనకన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి. యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు, రక్షకుడు, అన్ని విషయాలు తెలుస్తున్నా కానీ మనం నమ్మడానికి వెనకాడుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది వెనకం చేస్తూ ఉంటారు. కానీ అతి ధైర్యంగా ఆ రోజుల్లో ఏ ఆధారం లేని రోజుల్లో ఈ దొంగ అనేది నమ్మడం జరిగింది. సో అలాగే బైబిల్ గ్రంథంలో ఆధారం లేని రోజుల్లోనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని మాట విని ఏం చేశాడు చూద్దాం. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీ 11:7. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు
వాడను సిద్ధపరిచాడు. అంటే ఆ రోజుల్లో అసలు దేవుడిని ఎవరు కూడా నమ్మేవారు కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ నోవాహు స్థితిని మార్చాడు అంటే ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని బట్టే. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట ఎవరు వినేవారు కాదు. కానీ నోవాహు మాత్రమే నిందారహితుడిగా ఉండి ఆయన చెప్పిన మాటల యొక్క లక్ష్యం ఉంచి ఒక వాడును సిద్ధపరిచాడు. అది ఏ ఆధారం లేని రోజుల్లో. ఈ దొంగ కూడా ఏ ఆధారం లేని రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు మాత్రమే ఆయన ఒక్కడు మాత్రమే నమ్మాడు కనుక అతనికి జీవితాంత కాలం కూడా పరదేశంలో ఉండే భాగ్యం అనేది దక్కడం జరిగింది. అంటే ఇప్పుడు పరదేశంలో ఎవరు ఉంటారు? నీతిగా జీవించాలని కార్యాలయంలో నమ్మకించే వారందరూ కూడా పరదేశంలో ఉంటారని బైబిల్ వాక్యం చెబుతుంది. ఈ మాటలు బట్టి మనందరం కూడా ప్రతినిత్యం మన ఆత్మల కోసం ప్రార్థన చేయాలని, ఈ చిన్న మాటలు ఏమైనా తప్పులుంటే క్షమించమని ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.